ఉపాధి హామీ పథకంలో పెద్ద గందరగోళం నెలకొంది. ఉపాధి హామీ ఇదివరకు ఏం చేసేవాళ్ళంటే, ఈ ఏరియాలో ఈ పనిని ఉపాధి హామీకని ఇచ్చేసేవాళ్ళు. దాంట్లో వీళ్ళు ప్రొక్లైనర్‌లతో పనిచేసేసి, కూలీల నంబర్‌లు పెట్టేసేసి, వాళ్ళ అది వాళ్ళకి సంబంధించిన ఉపాధి హామీ కార్డ్ నంబర్‌లు ఉంటాయి. అవి ఆధార్ నంబర్‌లు పెట్టేసేసి, ఒక రూ. 1,00,00,000 పనుందనుకోండి, దాంట్లో రూ. 1,00,00,000 వాళ్ళు తీసేసుకుంటారు ఉపాధి హామీ నిధుల నుంచి, కేంద్ర నిధుల నుండి. ఇక్కడ వీళ్ళకి కూలీలకు ఒక 10,00,000 ఇది ఒక 50,000 ₹1,00,000 అందరికి కలిపి సమకూర్చేస్తారు. అయిపోతుందక్కడ. పని జరగట్లేదు. వాళ్ళకివ్వట్ల ఉపాధి హామీ పనిని. దాంతో ఇప్పుడు కంపల్సరీగా వాళ్ళ ఐరిస్ కావాలి అన్నటువంటి ఆదేశాలిచ్చింది కేంద్ర ప్రభుత్వం. కానీ ఇప్పుడేమైపోయింది, గత 2, 3 రోజుల నుంచి మరి ఇది కాంట్రాక్టర్ల నాటకమేమో తెలీదు. ఉపాధి హామీ కోసం వెళ్ళినటువంటి కూలీలకి ఐరిస్‌లో వాళ్ళది మ్యాచ్ కావట్లేదు. దాంతో తిప్పి పంపించేస్తున్నాడు. 10,00,000 మందికి కేటాయించిన చోటన నిన్న ఈ గత 2, 3 రోజుల నుంచి 2.5 లక్షలు, 3 లక్షల మందికి మాత్రమే మ్యాచ్ అవుతుంది ఐరిస్. అన్ని లక్షల మందికి ఐరిస్ మ్యాచ్ కాకపోవడం, ఇప్పుడు ఒక 5%, 10% ఉంటుంది తేడా. కానీ అన్ని లక్షల మందికి ఐరిస్ మ్యాచ్ కావట్లేదంటే సంథింగ్ ఏదో జరిగింది. అది కుంభకోణం అన్న అయి ఉండాలా, కావాలని కాంట్రాక్టర్లు, అధికార పార్టీ వీళ్ళందరూ కలిసి ఆడుతున్న డ్రామా అన్న అయి ఉండాలి. అదేదో సరిగ్గా పరీక్షించాలి. ఇప్పుడు ఇట్లా చేసి అందుకని ఉపాధి హామీ ఇవ్వలేకపోతున్నామని రేపు మాప మళ్ళీ సంతకాలో, మస్తర్లో, లేకపోతే ఫోటోలో పెట్టేస్తారు. ఫోటోలకు కూడా ఇప్పుడు మ్యానిపులేట్ చేస్తున్నారు. కాబట్టి దీని వెనకాల ఉండే కుంభకోణాన్ని జాగ్రత్తగా చూడాల్సి ఉంది.